ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాము గంగమ్మ జాతర ఆవరణంలో. సేవా కార్యక్రమం అధ్యక్షుడు అంటే వాస్తవమే. ఓకే ఓకే జూమ్ అవుట్లో ఉంది. జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. ఈరోజు మేము స్వచ్ఛందంగా ఈ కోనేరుని శుభ్రం చేయడానికి ముందుకు వచ్చాము. ఈరోజు మంచి రోజులను మొదలు పెట్టాము. ప్రతి హిందూ భక్తుడు, ప్రతి గంగమ్మ భక్తుడు, ఎందుకంటే మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్కరం మనం ముందుకు వచ్చి మన ఆలయం శుభ్రం చేసుకునే బాధ్యత మనలో ఉంది. కాబట్టి మన కోనేరుని, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కోనేరుని మనము శుభ్రం చేసుకోవాల్సిన కోనేరుని శుభ్రం చేసుకొని పవిత్రంగా అమ్మవారి సన్నిధిలో ఉన్న కోనేరుని పవిత్రంగా మనం కాపాడుకుందాము. ఈ పనిని మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాలాగే మీరు కూడా అమ్మవారిని ఇంటి ఎలువెల్పుగా గ్రామదేవతగా ప్రతి ఒక్క ఇంట్లోనూ కొలుస్తారు, ప్రతి ఒక్క ఇంట్లోనూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ముందుకు వచ్చి బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మనం చేయబోయే కార్యక్రమంలో పాల్గొని ఈ కోనేరుని మనం శుభ్రం చేసుకొని తయారు చేసుకున్నాము. మేము ఈ రోజు అనగా 19 ఏప్రిల్ 2026 నుంచి సరిగ్గా 2 వారాల తర్వాత మేము ఒక తేదీని ప్రకటించి ఒక సుముహూర్తాన్ని అందరినీ పిలవడం జరుగుతుంది. ఆ సుముహూర్తాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఇందులో పాల్గొనాలి. ఇందులో క్లీన్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. ప్రజలకు, గంగమ్మ తల్లి భక్తులకు అందరికీ నమస్కారం. ఏమంటే మనము హిందూగా ఉంటే బాగుంటుంది, మరి ఇంత దరిద్రం చేస్తే బాగలేదు, మరి ఎక్కువ మాట్లాడడానికి సందర్భంగా ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుడికి వచ్చినాము, గుడి ప్రారంభమైంది, మన మందు తాగుతుంది, సిగరెట్ తాగుడు, ఇలాంటివి మనం అలవాటు చేసుకొని మన పిల్లలకు చెప్పి మంచిగా మనము మన సంప్రదాయాన్ని, మన గుడిని, మన పద్ధతులను పాటించాలా. అంతే, అందు నుంచి ఎక్కువ ఏం కోరుకోలేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గంగమ్మ తల్లి. ఒక్క మాట చెప్తారు అంతే. మనం